ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు. అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్తా విశేషాలు. టీడీపీ, జనసేన పార్టీల ఆధ్వర్యంలో కలుజు రోడ్డుకు మరమ్మతులు. నెల్లూరు జిల్లా కోవూరు మండల పరిధిలోని పాటూరు మార్గంలో కలుజు రోడ్డుకు మరమ్మతులు పనులను తెలుగుదేశం, జనసేన నాయకులు చేశారు. ఈ సందర్భంగా కోవూరు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ పోలంరెడ్డి దినేష్ రెడ్డి మాట్లాడుతూ, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏర్పడి 4 సంవత్సరాలు అవుతున్నా ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి రోడ్డు ఒక్కటి కూడా వేసిన పాపాన పోలేదని ఎద్దేవా చేశారు. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో దాదాపు 16,000 కిలోమీటర్ల పైన కోవూరు నియోజకవర్గంలో రోడ్లు వేశామని తెలిపారు. 2021 ముందు వచ్చిన వరదలకు, మొన్న వచ్చిన తుఫాన్కి దెబ్బతిన్న రోడ్లు ఒకటి కూడా ఈ ప్రసన్న కుమార్ రెడ్డి రోడ్లు వేసిన పాపాన పోలేదని అన్నారు. ఎక్కడ కూడా ప్రభుత్వం ఒక చిన్న గుంత కూడా బూడ్చలేదని, దౌర్భాగ్య పరిస్థితులలో ఈ వైసీపీ ఉందన్నారు. వచ్చిన నిధులను దోచుకోవడం, దాచుకోవడం తప్ప ప్రజా అవసరాలకు ఒక్క పైసా కూడా ఉపయోగించలేదని అన్నారు. ప్రతిపక్షంలో ఉండి ఇన్ని పనులు మేము చేస్తున్నాం, మీరు అధికారంలో ఉండి ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఎఫ్డీఆర్ నిధులు ఎక్కడికి పోయాయని ప్రశ్నించారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కలుజు రోడ్ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ కు గుర్తొచ్చిందని ఆయన అన్నారు. రోడ్స్ అని కూడా పూర్తి చేయాల్సిన బాధ్యత ఇవాళ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మీద ఉంది, ప్రసన్న కుమార్ రెడ్డి గారు మీద ఉంది అని చెప్పి డిమాండ్ చేస్తూ వెంటనే ఈ కార్యక్రమాలను కూడా చేపట్టాలి. మీకు సిగ్గు సెరవు ఉంటే చేపట్టండి, లేకపోతే ప్రజలే మీకు సమాధానం చెప్పబోతున్నారని, 3 నెలల్లో మిమ్మల్ని ఇంటికి పంపించబోతున్నారని ఈరోజు తెలియజేస్తున్నాం. దాచేసుకోవడం తప్ప ఎక్కడ కూడా ఒక రూపాయి ప్రజా అవసరాల కోసం ఖర్చు పెట్టని ఈ జగన్మోహన్ రెడ్డి గారు, అలానే ప్రసన్న కుమార్ రెడ్డి గారికి మేము ఇవాళ సవాల్ చేస్తున్నాం. ఇంకనైనా మీరు సిగ్గు తెచ్చుకొని, ఇవాళ అపోజిషన్ పార్టీలో మేము ఇన్ని పనులు చేస్తున్నాం. అధికార పార్టీలు అధికారం మీకు డబ్బులు ఇస్తున్నారు, ప్రభుత్వం మీకు డబ్బు ఇస్తున్నా కూడా మీరు పట్టించుకోకుండా, ఇవాళ సిగ్గు లేకుండా మేము వేస్తుంటే ఇవన్నీ కూడా సౌత్యం చూస్తూ ఇవాళ మేము ఇక్కడ చేస్తుంటే ఒక ఫ్లెక్సీ తీసుకొచ్చి పెట్టారు. ఈ ఇక్కడ కలుజా ఉంది, దీని మీద మీరు కల్వర్ట్ కట్టాలని చెప్పి ఇప్పుడు కాదు, మేము ఎప్పటి నుంచో కూడా అడుగుతున్నాం, 4 ఏళ్ళ నుంచి అడుగుతూనే ఉన్నాం. అయితే అప్పుడంతా గుర్తురాలేదు. ఇప్పుడు ఎలక్షన్కి 3 నెలలు మిగిలింది. ఇప్పుడు వచ్చి ఒక ఫ్లెక్స్ పెట్టారు. ఎందుకు మేము ఈ రోడ్లు మరామత్తు పనులను చేపట్టామని చెప్పి ఒక ఫ్లెక్స్ పెట్టి రేపు మాప వచ్చి ఇక్కడ ఒక శిలాపలకం వేస్తారంట. శిలాపలకాలకి మిగిలిపోతాడు ప్రసన్న కుమార్ రెడ్డి గారు. ఇలాంటి శిలాపలకాలు ఎన్ని చూడలేదు. ముదివత్తి పాలన నుంచి ముదివత్తి కాజ్వే అక్కడ ఒక శిలాపలకం వేశాడు. అలాగే ఎన్నో రోడ్లు స్థాపిస్తానని చెప్పి అక్కడ శిలాపలకలు వేశాడు. సింగిల్ రోడ్ని డబుల్ రోడ్ వేస్తానని చెప్పి అక్కడ శిలాపలకలు వేశాడు. పైడేరు బ్రిడ్జ్ దగ్గర చూసాము, ఆయన శిలాపలకలు వేసి 20-25 ఏళ్ళు అయిపోయింది. ఆయన పూర్తి చేయకపోతే
దాని మా నాన్నగారు వచ్చిన తర్వాత పైడేరు బ్రిడ్జ్ని పూర్తి చేశారు. ఇలాంటి ఎన్నో ఆయన శిలాపలకలు వేశాడు. పూర్తి చేయకపోతే మా నాన్నగారు వచ్చి మళ్ళీ ఆయన శిలాపలకలు వేసి రోడ్లు కూడా అన్ని కూడా పూర్తి చేసి బ్రిడ్జ్ పూర్తి చేసి అన్ని కూడా మేము చూపించాల్సింది. ఇప్పుడు కూడా మీరు కేవలం శిలాపలకం వేసి వెళ్ళిపోతారు. మళ్ళీ మా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఉమ్మడి ప్రభుత్వము మళ్ళీ మేము కన్వర్ట్ చేయాల్సిందే తప్ప మీరైతే ఖచ్చితంగా చేయని పరిస్థితి ప్రజలందరూ కూడా అర్థమైపోయింది. ఇవాళ ప్రభుత్వం ఉందా లేదా అనే ఒక ఆలోచనలోకి ప్రజలు వెళ్ళిపోయారు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి అలానే ప్రసన్న కుమార్ రెడ్డి గారికి గట్టిగా బుద్ధి చెప్పబోతున్నారు. అలానే ఇవాళ చూస్తున్నాం, ఇది ఎక్కడి నుంచి వస్తుంది? కోవూరు చెరువు నుంచి వస్తుంది. 800 ఎకరాల చెరువు, 800 ఎకరాల చెరువు అది. దాంట్లో ఇవాళ కొన్ని పంట పొలాలు ఉన్నాయి. దాంట్లో 8 రంధ్రాలు పడిపోయినాయి. ఏవైతే ఇవి ఉంటాయో అన్ని హోల్స్ పడిపోయి ఏమన్నా ముందు వచ్చిన తుఫానికి కానివ్వండి, అలాగే ఎలవలకు కానివ్వండి, వీటికి డ్యామేజ్ అయిపోయింది. రివర్ట్స్ అన్ని కూడా దెబ్బతిన్నాయి. అయితే ఇప్పటి వరకు కూడా ఆ రివర్ట్ కార్యక్రమాలు చేపట్టలేదు. కేవలం కొన్ని బస్సులు వేసి పైన మట్టి కప్పించేసి మీరు ఇప్పటి వరకు రివర్ట్మెంట్ చేపట్టకుండా బిల్స్ మాత్రం ఎఫ్టీఆర్ నిధుల కింద కోట్లాది రూపాయలు కోవూరు మండలానికి వచ్చినాయి. కోవూరు మండలం నాయకులు తీసుకున్నారు. నేను ఇవాళ అడుగుతున్నాను, కోవూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తరఫున అలాంటి జనసేన పార్టీ తరఫున అడుగుతున్నాం, ఎక్కడ పోయినా ఎఫ్టీఆర్ నిధులు? దీనికి ఎఫ్టీఆర్ నిధుల తరఫున ఏమన్నా ఖర్చు పెట్టారా? ఖర్చు పెడితే ఎక్కడ ఖర్చు పెట్టారు? రివెట్మెంట్ చేపట్టారా లేదా అని చెప్పి ఇవాళ తెలుగుదేశం పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారికి జిందాబాద్ కొట్టాలి. ఎందుకు అంటే ఒక చదువుకున్న వ్యక్తులు చేత ఈరోజు కూలాలు చేశాడు మమ్మల్ని. దీనికి జిందాబాద్ కొట్టాలి. ప్రభుత్వము మినిమం వసతులు, ఈ కలుజు అనేది గత 4.5 సంవత్సరం అయింది ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. 4.5 సంవత్సరం నుంచి మేము పోరాడుతూ ఉంటే పట్టించుకోనకుండా ఎక్కడ మన మిచాన్ తుఫాను వల్ల కొంచెం డ్యామేజ్ అయ్యి ఇంకొంచెం నిర్లక్ష్యంగా డ్యామేజ్ అయ్యి ఎక్కడెక్కడైతే పాడైపోయినాయో వాటన్నిటికీ అధికారుల దృష్టికి తీసుకెళ్ళినా కూడా చీమ కొట్టినట్టు కూడా లేకుండా వాళ్ళు పట్టించుకోకుండా ఉన్న కారణం చేత మేము తెలుగుదేశం అయితేనేమి మా జనసేన పార్టీ అయితేనేమి కలిసి ఎక్కడెక్కడైతే సొంత నిధులతో మేము చేపట్టడం జరిగింది. మొన్న చెర్లోపాలెం చెట్టు కింద పాలెంలో కూడా ఇలాగే విద్యార్థులు స్కూల్కి పోవడానికి ఇబ్బంది పడుతుంటే అక్కడ బ్రిడ్జి నిర్మాణించడం జరిగింది చిన్న కర్రీలో. అదేవిధంగా ఇక్కడ విపరీతమైన గుంటలు చూస్తున్నారు, ఎంత రద్దీ. 10-15 గ్రామాలకు పోయే దారిది చలనం లేకుండా ఇది ఏం పట్టించుకోవట్లేదు. మేము ఎన్నిసార్లు చెప్పినా ఎంత చెప్పినా వాళ్ళ పార్టీకి వాళ్ళే అదరా మేము ఈ కార్యక్రమం చేస్తున్నామని రాత్రి బ్రిడ్జి శాంక్షన్ అని చెప్పి ఏదో ఒక ఫ్లెక్స్ కట్టేశారు. అలాగా శంకుస్థాపన చేసి శిలాఫలకాలు కానీ మిగిలిపోయిన ప్రాజెక్టులు చాలా ఉన్నాయి. వాటిలన్నింటినీ పూర్తి చేసి ఇక్కడ దాకా రావాలి. డబ్బులు శాంక్షన్ అవుతున్నాయి, పని పూర్తవట్లేదు, నిధులు అయిపోతున్నాయి. ఇది గమనించాలి. కాబట్టి ప్రభుత్వం చేస్తున్న నిర్లక్ష్య ధోరణ మొత్తం ప్రజలు గమనిస్తున్నారు. గతంలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రం డెవలప్మెంట్ కావచ్చు, రోడ్లు నిర్మాణం కావచ్చు, ప్రజలకి ఏదైనా ఇబ్బంది ఉంటే ఎక్కడా సమస్య లేకుండా రాష్ట్ర అభివృద్ధి జరిగిన సందర్భాలు ఉన్నాయి. అదేవిధంగా మా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టక ముందైనా పార్టీ పెట్టిన తర్వాతైనా సమస్య అంటే అక్కడ ముందుండడం జరుగుతుంది. అధికారం లేకపోయినా కూడా మేము ఈరోజు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. అధికారం ఉండి ఎన్నో కార్యక్రమాలు చేసిన దాఖలాలు చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు మేమిద్దరం కలిసి ప్రజలకు ఇంత మేలు చేయగలుగుతున్నామంటే ప్రజలకు నేను చెప్పేది ఒకటే, శ్రీ వెంగమాంబ ఆశీర్వాదాలతో రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం, గురుజీ రామచంద్రరాజు సిద్ధాంతి గారు, శ్రీ వెంకటేశ్వర థియేటర్ వెనుక మిద్దెపైన పెద్దపౌని బస్టాండ్, కావలి, నెల్లూరు జిల్లా. ఫోన్ నంబర్ 9949961007. ఈ సృష్టిలో దైవ శక్తి ఉన్నది ఎంత నిజమో దుష్ట శక్తి ఉన్నది కూడా అంతే నిజం. దిగదుడిసిన నిమ్మకాయలు అలాగే చెడు ప్రయోగాలకు ఉపయోగించిన వస్తువులు తొక్కటం దాటడం వలన మనలోకి దుష్ట శక్తులు ప్రవేశిస్తాయి. అలాగే మనమంటే గిట్టని వాళ్ళు మనపై చెడు ప్రయోగాలు చేపిస్తుంటారు. దాని వలన మన ఎదుగుదల ఆగిపోతుంది. భార్యాభర్తల మధ్య గొడవలు రావటం, ప్రేమించుకున్న వారు దూరం అవడం, సంతానం కలగకపోవడం, వివాహం జరగకపోవడం, ఉద్యోగాలు రాకపోవడం, కుటుంబంలో ధన నష్టం జరగటం, అప్పుల పాలవటం, రోడ్డు ప్రమాదాలు జరగటం, అనారోగ్యం పాలవటం, పిల్లలు పెద్దవారి మాట ఎదిరించటం, ఇలాంటి సమస్యలు మీ జీవితంలో జరుగుతున్నట్లయితే మీరు చెడు గ్రహాలచే పీడింపబడుచున్నారని తెలుసుకోండి. నరదిష్టి, నాగదోషం, చెడు గ్రహాలచే పీడింపబడుచున్న వారికి మరియు స్త్రీ పురుషుల వశీకరణ సమస్యలకు అమ్మవారి పూజలు చేసి యంత్రాలు ఇవ్వబడును. మీ సమస్యలకు జ్యోతిష్యం ద్వారా అంజనం వేసి కేవలం
15 రోజుల్లోనే ఖచ్చితమైన పరిష్కారం చేయబడును. మీరు ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి సంప్రదించండి. రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం, గురుజీ రామచంద్రరాజు సిద్ధాంతి గారు, శ్రీ వెంకటేశ్వర థియేటర్ వెనుక మిద్దెపైన, పెద్దపౌని బస్టాండ్, కావలి, నెల్లూరు జిల్లా. ఫోన్ నంబర్ 9949906107.